యాక్షన్. జరిగిందంతా చెప్తా, జరగాల్సిందే చెప్తా. రాసుకోండి సార్. తను సాలిసాలని గడ్డి తిని రోజు నాకు అన్నం పెట్టేదంటే నా గుర్రం 2 రోజుల నుంచి అది కూడా తిండేది. నిన్ను చచ్చిపోను. నేను సింగపూర్ నుంచి స్టీమర్ వచ్చింది చూడు, అందులోనే చదివినాడు నల్లదొర. ఉండల కంపెనీకి తీసుకెళ్ళమంటే 3 రూపాయలకి బేరం కుదుర్చుకున్నారు. గుర్రం కదిలితే తిట్టాను, కొట్టాను, ఒట్టు కూడా వేశాను. ఒంట్లో ఓపికంటే ఒక్కడికైనా ముందుకెళ్ళి అది చూసి సింగపూర్ బాబు గయ్యాసరిపోయినాడు. ఇలాంటి వాళ్ళే ఏవేవో చెప్పులొట్టుకొస్తారు. మనుషులకే కాక పశువులకు కూడా అంటిస్తారు కామలు. పశువుల డాక్టర్ దగ్గరికి పరిగెట్టికి వెళ్ళాను. అయ్యా ఒక్క పాలొచ్చి చూడండి అయ్యా అన్నారు. 10 రూపాయలు పట్టమన్నారు. ఎలా సమ్మరు? సరే అది బతికితే చాలు, తర్వాత చూసుకుందామని బట్టాక గిట్టాక అది ఇది అమ్మేసి అర్జెంటుగా 5 రూపాయలు పోగేసి చాలు ఊరుగా శ్రమించుకున్నాను. దారిలో నా చేతితో సూది ముందు కనిపించి గుర్రానికి 2 ఏపుల రగతం. నా వల్లేదు. అన్న ప్రకారం అది బతకలేదు. నిక్కచ్చిగా నిజమే చెబుతున్నా సార్. నేను తేళ్ళ నుంచి తిండి కూడా స్నేహించలేదు. ఎద్దురా ఎక్కడెక్కడో తిరిగాను. ఏ తినతారు భగవంతుడా అనుకుంటున్నా. ఎక్కడున్నాడా? సింహాచలం కోవిల్లోనా? చింత చెట్టు శివన్ ఆఖరిలోనా? దరగా కొండ మీద? జ్ఞానాపురంలో? ఎక్కడున్నాడు? ఉంటే ఏడు చేస్తున్నాడు. అసలు అదంటూ ఉన్నాడా? అబ్బో రబ్బా, నాలంటోళ్ళని రచ్చడమే అంటానా? అసలు అదంటూ ఉన్నాడా? ఉంటే మాత్రం ఆడేవాడు నన్ను రచించడానికి. కషాయం సారు నీ దగ్గర దాచడం ఎందుకు? ఏడాది కింద డేట్ అయిందో ఎరికేనా? నా 3 ఏళ్ళకు చచ్చిపోతే ఇసరాచేత గూన పాపలు తెగిసిపోయినది నా తల్ల మంచి. అప్పుడు కూడా ఎంత బాధపడలేదంటే నమ్మండి సార్. రాత్రంతా సముద్ర పట్టున ఎక్కుకున్నాను. ఏం చేయాలి? ఏది బతుకు? రాత్రంతా ఇదే ఆలోచన. చెప్పకే చచ్చిపోదాం అనుకున్నాను. సవ్వకూడదు సచ్చి సాధించేది ఏది చేసినా బతికున్నప్పుడే చెయ్యాలి, బతికున్నోడే చెయ్యాలి. నేను మాత్రం సవ్వను. సచ్చేదాకా బతికే తీరతాను. సవ్వాల్సిన వాళ్ళని సంపే తీరతాను. నా కళ్ళ ముందే, నా గర్వం నా కళ్ళ ముందే కదలాడు.
కొడుకుల. అప్పుడు అనుకున్నా సారు శ్రీకాకుళం వెళ్ళిపోవాలని. చెప్పండి సారు, ఇప్పుడు చెప్పండి, వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళమన్నా వద్దన్నా నేను వెళ్ళక మానను. లాల్ సలాం.